వైసీపీ మద్యం స్కామ్లో వెంకటేష్ నాయుడు అనే నిందితుడు 34.11 కోట్ల డబ్బు కట్టలతో అడ్డంగా దొరికిపోతే ఆ డబ్బు ఎక్కడిదో చెప్పకుండా అడ్డంగా వాదిస్తూ ఆ వెంకటేష్ నాయుడు టీడీపీ మనిషి అని, ఆ డబ్బు టీడీపీదే అని వితండవాదం చేస్తున్నారు. గతంలో బాబాయ్ వివేక మరణంలోనూ మొదట గుండెపోటు అంటూ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి చివరకు చంద్రబాబు గారే చేయించారు అంటూ జగన్ సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశాడు. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే తీరా అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐకి ఇవ్వాలంటూ గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్ను మూసేయాలని సీఎం జగన్ హైకోర్టును కోరారు. తన వ్యాజ్యంపై ఇక మీదట ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తెలిపారు. చివరికి బాబాయ్ మీద గుడ్డలు వేటు వేసింది అబ్బాయిలే అన్న విషయం ప్రజలందరికీ తెలిసింది. ఇప్పుడు సరిగ్గా వెంకటేష్ నాయుడు విషయంలోనూ అలాగే చేస్తున్నారు. మొదట అతని అరెస్టు అక్రమం, అన్యాయమన్నారు. ఆ తర్వాత అతడెవరో మాకు తెలీదు అన్నారు. ఇప్పుడు అతడు టీడీపీ మనిషి అంటున్నారు. ఎవరెంత బుకాయించినా జగన్ హయాంలో లిక్కర్ స్కామ్ జరగడం నిజం. ఇదిగో నిదర్శన. జగన్ హయాంలో జే బ్రాండ్ చీప్ లిక్కర్ తాగి 30,000 మంది చనిపోవడం నిజం. విష రసాయనాలను కలిపి జే బ్రాండ్ చీప్ లిక్కర్ తాగి తీవ్రమైన కిడ్నీ, కాలేయం జబ్బులతో 35 లక్షల మంది ఆస్పత్రులు పాలవడం నిజం. మద్యం ధరలు పెంచేసి డిజిటల్ చెల్లింపులు కాకుండా క్యాష్ రూపంలో డబ్బులు దండుకోవడం నిజం. ఊరు పేరు లేని కంపెనీలను సృష్టించి వాటికి ఆర్డర్లిచ్చి కమిషన్ దండుకున్నది నిజం. చెవిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి వైసీపీ నేతలే మద్యం అమ్మకాల్లో చక్రం తిప్పారన్నది నిజం. వసూలు చేసిన లిక్కర్ కమిషన్ డబ్బు కట్టల్ని వైసీపీ పెద్దల డెన్లో దాచి తరలించింది నిజం. దుబాయ్లో పొరుగు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు చెందిన ఫ్లాట్ లో లిక్కర్ స్కామ్ నిందితులు తలదాచుకున్నారన్నది నిజం. లిక్కర్ స్కామ్ బయటపడగానే నిందితులంతా విదేశాలకు పారిపోతుండగా ఎయిర్పోర్ట్లలో వారిని పట్టుకోవడం నిజం. నిందితుడైన వెంకటేష్ నాయుడు ఇరువురు కూడా కొలంబో వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళగా అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఎల్ఓసి ఉండటంతో అడ్డుకొని ఏపీ డీజీపీకి సమాచారం అందించారు. ఇన్ని నిదర్శనాలుండగా లిక్కర్ స్కామ్ జరగలేదని ఎలా తప్పించుకుంటావు జగన్?